పరీక్షా కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలు వెల్లడించిన ఎన్టీఏ. నీట్ యూజీ 2024 ప్రశ్నాపత్రం లీకేజీ, అవకతవకల వ్యవహారంపై దుమారం కొనసాగుతూనే ఉంది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నగరాలు, పరీక్ష కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలు జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ శనివారం విడుదల చేసింది. ఫలితాలు వెల్లడించేటప్పుడు విద్యార్థుల గుర్తింపు బహిర్గతం కాకుండా జాగ్రత్త పడింది. గత నెలలో నీట్ యూజీ 2024 ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన 40కి పైగా పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. ఈ క్రమంలోనే నగరాలు, పరీక్ష కేంద్రాల వారీగా ఫలితాలు శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోగా విడుదల చేయాలని ఎన్టీఏను ఆదేశించింది. ఈ వ్యవహారంపై జూలై 20న ధర్మాసనం తదుపరి విచారణ చేపట్టనుంది. 4000 మందికి 600 పైగా మార్కులు. అందరూ రాజస్థాన్లోని సీకర్ పరీక్ష కేంద్రాల వారే. రాజస్థాన్లోని సీకర్లో వివిధ పరీక్ష కేంద్రాల్లో నీట్ యూజీ 2024 రాసిన విద్యార్థుల్లో 2000 మందికి 650 పైగా మార్కులు వచ్చాయి. 600 పైగా మార్కులు సాధించిన వారి సంఖ్య 4000 పైగా ఉంది. ఈ నగరంలోని ప్రతి పరీక్ష కేంద్రం నుంచి కనీసం 75 మంది విద్యార్థులు 600 పైగా మార్కులు వచ్చాయి. కొన్ని కేంద్రాల్లో అయితే ఈ సంఖ్య 150 వరకు ఉంది. శనివారం ఎన్టీఏ నగరాలు, పరీక్ష కేంద్రాల వారిగా విడుదల చేసిన ఫలితాల విశ్లేషణలో ఈ విషయం వెల్లడైంది. సీకర్లో మొత్తం 27,000 మంది పైగా విద్యార్థులు నీట్ యూజీ 2024 హాజరవగా వారిలో 4,200 మంది